విజయ సంకల్ప యాత్ర సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యాత్రలో భాగంగా ఈరోజు రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మళ్ళీ ఈరోజు 10:30 మొదలవుతున్నటువంటి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, రాజేంద్ర నగర్ అసెంబ్లీ అభ్యర్థి మిత్రుడు శ్రీనివాస్ గారు, రాణి రుద్రమ్మ గారు, మల్లారెడ్డి గారు, మల్లేష్ యాదవ్ గారు, తోకర శ్రీనివాసరెడ్డి గారు, బాలరెడ్డి గారు, ప్రేమరాజు గారు, శ్రీధర్ గారు, జనార్దన్ గారు, బాబురావు గారు, యావత్ భారతదేశం ఈరోజు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలని, ప్రపంచ దేశంలో 10వ స్థానం నుంచి 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం రేపు 3వ ఆర్థిక శక్తిగా వచ్చే 5 సంవత్సరాల్లో ఎదుగుతున్న విశ్వాసం నరేంద్ర మోడీ గారితో పాటు దేశ ప్రజలందరికీ ఉన్న సంగతి మీకు తెలుసు. నరేంద్ర మోడీ అంటే ఒక వ్యక్తి కాదు. నరేంద్ర మోడీ ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక శక్తి. యావత్ ప్రపంచం ఈరోజు భారతదేశం వైపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నటువంటి సందర్భం. ఖచ్చితంగా భారతదేశంలో 400 సీట్లు దాటుతాయని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురుతుందని చెప్తున్నా. ఎంత మెజార్టీతో ఎగురుతా అనేది నాకు ముఖ్యం. కనీసం 2 లక్షల మెజార్టీతో గెలవాలని, 2 లక్షల మెజార్టీతో ఇక్కడ కాషాయ జెండా గర్వంగా ఎగిరించి నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వాలనేది మా సంకల్పం. మిత్రులారా, మీకు తెలుసు ఈరోజు అవినీతిమయమైనటువంటి ఒక ప్రభుత్వం కూలిపోయింది. కుంభకోణాలతోటి కూరుకుపోయినటువంటి ప్రభుత్వాన్ని కూలదూసింది. తెలంగాణ ప్రజలు విఘ్నులు. తెలంగాణ ప్రజానీకానికి వాస్తవాలు తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజానీకం వారికి బుద్ధి చెప్పిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి వారు చేసినటువంటి పాపాలు ఇన్ని అన్ని కావు, వారు చేసిన కుంభకోణాలు ఇన్ని అన్ని కావు. మరి గతంలో ఇదే ముఖ్యమంత్రి, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కుంభకోణాలన్నీ బయట తీస్తా, కటకటాలు వెనుక పంపిస్తా ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ అని చెప్పిండు కదా. ఈరోజు 2 నెలలు దాటుతున్నాయి. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలా, సిబిఐ ముందుకు నేనే వస్తాను, రుజువులతో సహా నిరూపిస్తా, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి కానరాకుండా పోయినావు. ఎందుకు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అడగడం లేదు? దేనికోసం ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కోసం నువ్వు లెటర్ రాయడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న అసెంబ్లీ సాక్షిగా నిలదీసినాం, ఈరోజు ప్రజల మధ్యన కూడా నిలదీస్తూ ఉన్నాం. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు ఈ ప్రభుత్వంతో కొల్లుడు కాకపోతే, నువ్వు ఈ ప్రభుత్వంతో ఇంటర్నల్గా కలవకుంటే నువ్వు దేనికోసం ఈరోజు ఎంక్వైరీ ఆపేసినావు? ఆ రోజు నీకు అర్హత లేకుండా పిసిసి అధ్యక్షుడిగా సిబిఐకి లెటర్ ఇచ్చినావు కదా, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినావు, నీకు అధికారం ఉన్నది. నువ్వు సిబిఐ ఎంక్వైరీ కోసం ఒక లెటర్ రాస్తే 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో నీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? దాంట్లో నీ వాళ్ళు ఎవరన్నా కూరుకుపోయి ఉన్నారా? లేకుంటే అంతరంగంగా నీకు కూడా కొన్ని వాటాలు ఉన్నాయా? మాకు అర్థం కావడం లేదు. ఆ కాంట్రాక్టర్ నీకు బంధువులు ఉన్నారా? ఆ కాంట్రాక్టర్ నీకు స్నేహితులు ఉన్నారా? నువ్వు చేసిన ఆరోపణలే ఈ ప్రభుత్వం మీద, కాళేశ్వరం దగ్గర నుంచి ప్రతి కుంభకోణం మీద నువ్వు మాట్లాడినావు, ప్రతి కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ నువ్వు చేసినావు కదా. అటువంటి నువ్వు ఈరోజు దేనికోసం వెనుకంజ వేస్తున్నావు? దేనికోసం సిబిఐ ఎంక్వైరీ కోసం ముందుకు రావడం లేదని చెప్పి ప్రశ్నిస్తున్నావు. హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నావు. హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ కుదరదని చెప్పేసి హైకోర్టు స్పష్టంగా చెప్పింది. మరి హైకోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ కుదరనప్పుడు
నీకున్నటువంటి ఆప్షన్ సిబిఐ కదా. కేవలం విజిలెన్స్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ పేరు మీద చేతులు దులుపుకోవాలనో లేకుంటే నీ కంట్రోల్లో పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయాలనో నీ కంట్రోల్లో పెట్టుకొని ఈ వ్యవస్థను చిన్న భిన్నం చేయాలని ఆలోచన చేస్తున్నావు. నీ కంట్రోల్లో ఉన్నటువంటి బిజినెస్ పెట్టుకొని నీ కంట్రోల్లో ఉన్నటువంటి బిజినెస్ ద్వారా ఎంక్వైరీ చేపించి ఆధారాలు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి వసూలు చేయడానికి మాత్రమే నువ్వు ఆలోచన చేస్తున్నావా? లేకుంటే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీ కోసం ఎందుకు వెనుకంజ వేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నావు. అంతేకాదు నిన్న టీఆర్ఎస్ ఎంపీ ఒక ఆయన చేవెల టీఆర్ఎస్ ఎంపీ ఆయన పేరేంది రంజిత్ రెడ్డి మీద నిన్న నేను చేవెల్లో మాట్లాడినా. ఈయన కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. కౌంటర్ ఇచ్చిండు. నేను మీ ద్వారా రంజిత్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రంజిత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు పార్ట్నర్షిప్ ఉన్నది, బంధుత్వం, వాళ్ళిద్దరి మధ్యలో బలమైనటువంటి ఆర్థిక బంధుత్వం ఉన్నది. ఈరోజు నువ్వు అర్ధరహితం ఆధారాలు లేవంటున్నావు కదా రంజిత్ రెడ్డి. నేను రుజువులతో సహా నేను నిరూపిస్తా, ఆధారాలతో సహా నిరూపిస్తా. నువ్వు ఎండోమెంట్ భూమిలో సర్వే నంబర్తో సహా నువ్వు 4 ఎకరాల 18 గుంటల్లో హనుమాన్ల గుడిని కూలగొట్టమన్న వాస్తవం కదా. షేక్పేట్ గ్రామంలో 4 ఎకరాల 18 గుంటల హనుమాన్ల గుడిని నువ్వు డిమాలిష్ చేసి అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాడు. పాపాత్ముడు కాదా నువ్వు? దాంట్లో నీకు కేటీఆర్కి సంబంధం లేదా? అంతేకాదు నీవు గతంలో చేసినటువంటి పాపాలు ఒకటి కావు. నీవు చేసిన ప్రతిదానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. రోహిణి మినరల్స్లో నువ్వు చేసినటువంటి కుంభకోణం, అదే మాదిరి పోల్ట్రీ ఫీడ్ విషయంలో మొక్కజొన్నల కొనుగోలులో కూడా కుంభకోణం. నీ జాతకం నా దగ్గర ఉన్నది. నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి అవమానపరిచినవో, మా నాయకుడు జోలికి వచ్చినవో కాబట్టి నేను నోరు తెరుస్తున్నా. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్తే వదులుతా, లేకుంటే బిడ్డ నీ బండారాలు బయట పెడతా. అసెంబ్లీ సాక్షిగా ప్రతి రుజువు బయట పెట్టి నిన్ను బొక్కలు తొలిస్తా. నువ్వు అనుకుంటున్నావు మేము కామ్గా ఉంటే ఆధారాలు లేవనుకుంటున్నావు. ప్రతి ఆధారాలతో వస్తా. నువ్వు కేటీఆర్ గారు ఎక్కడికి వస్తారో చెప్పండి, ఏ న్యూస్ ఛానల్కి వస్తారో చెప్పండి, ఎక్కడ బహిరంగ చర్చకు వస్తారో చెప్పండి. నేను ఆధారాలతో వస్తా, నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చేవారి నియోజకవర్గంలో 3వ స్థానం తెచ్చుకో. 3వ స్థానం కూడా నీకు రాదు. డిపాజిట్ కోసం కొట్టాడేటువంటి పరిస్థితి. నువ్వు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారివి. ఇక్కడ ఈ ప్రాంతంలో కరీంనగర్కి వెళ్ళి వలస వచ్చి ఈ ప్రాంతంలో నువ్వు ఎంపీగా గెలిచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినావు తప్ప ఈ ప్రాంతానికి నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అడుగుతున్నా. ఈ ప్రాంతంలో కేవలం 1000 ఎకరాల భూములు సామాన్య ప్రజానికం దగ్గర, ఫార్మర్స్ దగ్గర, రైతుల దగ్గర తక్కువ ధరలో కొనుగోలు చేసుకొని ల్యాండ్ బ్యాంకులు క్రియేట్ చేసుకున్నావు కదా. కొన్ని 1000 ఎకరాల భూమి ఈ నియోజకవర్గంలో సంపాదించుకున్నావు కదా. జోలికి వస్తే బొంద పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ కేసీఆర్కి, మీ పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ని అడగండి. ఒకవేళ ఆయన కూడా నీతో పాటు వస్తా అంటే ఆధారంతో వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు విజయ సంకల్ప యాత్ర సందర్భంగా నేను ఈరోజు 2వ రోజు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. రేపటి నుంచి నేను ఖమ్మం జిల్లాలో మరి నా పర్యటన, తర్వాత పెద్దపల్లి పర్యటన నాకున్నది. నేను మళ్ళీ ఖచ్చితంగా చేవెల నియోజకవర్గంలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం ఖచ్చితంగా 4-5 రోజుల సమయాన్ని కేటాయించడమే కాకుండా ఇక్కడ
జెండా ఎగరేయడానికి అన్ని రకాలుగా మీ అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీ ద్వారా నా చేవెళ్ళ నియోజకవర్గ నా ప్రజానీకానికి కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు ఒకరేమో వ్యాపారం దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ ద్వారా గెలుపొందితే, ఇంకొక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అభ్యర్థుల కోసం వెతుకులాడుతూ ఉన్నది. అభ్యర్థులు లేక ఇతర పార్టీలకు వెళ్ళి తీసుకొచ్చిండు. పాపం భార్యను పంపిండు, భర్త రాలేకపోయిండట. భార్యను పంపిండు, భర్త ఎందుకు రాలేదు ఇంకా అర్థం కాలేదు. భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. అంటే ఆయనకు నమ్మకం లేదు టికెట్ ఇస్తారో లేదో అని. టికెట్ ఇచ్చినాక వస్తా అనుకుంటున్నా, లేకుంటే నువ్వు అటు ఉండు నేను ఇటు ఉంటా, ఇది కూడా ఒక రాజకీయమే అనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలా. వీరంతా కూడా కేవలం సమయానుకూలంగా వారి ఆస్తుల్ని కాపాడుకోవడానికి మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, పట్నం మహేందర్ రెడ్డి గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఆయన భార్య మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరేది. మరి ఏ వ్యక్తి అయితే ఆ వ్యక్తి గురించి మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయం నేను 2 విషయాలు చెప్తాను. 412 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నది. సరే 6 గ్యారెంటీలైనా సరే నువ్వు ఇస్తాన సమయం షెడ్యూల్ ఇచ్చినావు కదా, డిసెంబర్ 9వ తారీఖు రుణమాఫీ చేస్తాను. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను కదా, దానికోసం ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఏ రకంగా చేస్తారు? రైతు రుణమాఫీ కోసం ₹1 కూడా కేటాయించలేదు. ఈరోజు కేవలం ఎన్నికలు ఉన్నాయి కదా అని చెప్పి నిన్న 2 స్కీమ్ చేసినా, రేపు 2 స్కీములు చేస్తా అంటున్నాడు కదా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన 2 స్కీములు కావు. ఒక హామీలో 4 హామీలు ఉన్నాయి. మీకు ఒక గ్యారెంటీ స్కీమ్లో 4 హామీలు ఉన్నాయి. గృహలక్ష్మి గ్యారెంటీ స్కీమ్లో ఉచిత బస్సు, ఉచిత కరెంటు, దాంతోపాటు ₹2,500 ప్రతి గృహిణికి ఇవ్వాలి. నువ్వు 2,500 ఇవ్వకముందే 2 హామీలు అయిపోయినాయని చెప్తున్నావు అంటే ప్రజలు ఎంత మభ్య పెడుతున్నావు, ఎంత మోసం చేస్తున్నావు. కనీసం నీకు ఫస్ట్ రోజు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ కేవలం ఈ ఎన్నికల సమయంలో ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ రకంగా మీ బడ్జెట్ లోపల ఎంత అమౌంట్ అలొకేట్ చేశారు, ఏ రకంగా ఈ సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేని పక్షంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇది కేవలం మోసపూరిత పునాదుల మీద నిర్మాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.